జేపీ న్యూస్. జనవరి 1వ తేదీ నుండి రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవులపల్లిలో 32 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మను ముద్రించి రైతులకు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తాత ఆస్తి ఇచ్చినట్లుగా పాసు పుస్తకాలపై ఆయన బొమ్మ వేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి బొమ్మను తొలగించి తొలిసారిగా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను ముద్రించి రైతులకు అందజేస్తోందని తెలిపారు. ఈ ప్రక్రియ జనవరి 1 నుండి ప్రారంభమవుతుందని, రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి రైతులకు నేరుగా పాసు పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. డక్కిలి మండలంలో మొత్తం 2153 పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరయ్యాయని, వీటన్నిటినీ జనవరి 1 నుండి రెవెన్యూ గ్రామ సభల ద్వారా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రామస్తులు దేవులపల్లిలో ఉన్న మిగులు భూములను పేదలకు పంచిపెట్టాలని, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చెరువు సమీపంలో బోరు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు, పిఎసిఎస్ అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉన్న వాటి మీద వాళ్ళ ఫోటోలు తెప్పించుకొని రీసర్వే పెట్టారు. ఆ రీసర్వేలో ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు రీసర్వే పేరుతో 12 గ్రామాలని అంతా గందరగోళం చేశారు. ఈరోజు దాన్ని మనం ఇప్పుడు వెరిఫై చేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2153 పాస్బుక్లు రేపు 2వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. చేసే పని మనం ఈరోజు ఎలాంటి ఫోటోలు అలాంటివి లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాంటివి ఇష్టపడాడు. ఎప్పుడు కూడా ప్రభుత్వం పనిచేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరి అన్ని పాత పుస్తకాల్లో ఆయన ఫోటోలు వేసుకొని వాళ్ళ తాత రాజారెడ్డి పొలాలు ఇచ్చినట్టు ఆయన దానం చేసినట్టు ఆయన వేసుకున్నాడు. ఎవరు దానం చేయాల. వాళ్ళ కష్టాలు చేస్తాం, వాళ్ళ పిత్రాలు చేస్తాం. ఎప్పటి నుంచో వాళ్ళ తాత కాలాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కునే వాళ్ళ పొలాలు. ఆ పొలాలకి ప్రభుత్వం పాస్బుక్లు ఇస్తుంది కానీ ఫోటోలు వేసుకునేదానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం చిత్తశుద్దితో క్లియర్ గా ప్రభుత్వం అని చెప్పి ముద్రించినటువంటి పాస్బుక్ వాళ్ళ పేరుతోనే ఇస్తా ఉన్నాం. అది తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుగాను, జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్. కాబట్టి శాశ్వతంగా ఇక అలాంటి ప్రభుత్వాలు రాకుండా చేసే బాధ్యత మేము తీసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల్ని మేము తీసుకుంటాం. ఏ మారుమూల గ్రామాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకటే చంద్రబాబు నాయుడు ఆశయం, ప్రతి గ్రామం కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అన్ని రకాలుగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. హాస్పిటల్లో కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజు ప్రైవేట్ గా లేనటువంటి మెడిసిన్స్ కూడా ఈరోజు సప్లై ఉంది. డాక్టర్లను కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా ఏ టైంలో వచ్చినా కానీ మనం పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ కాదు రెఫర్ చేసిన పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఘోష్ హాస్పిటల్ కూడా మళ్ళా దాన్ని నిర్మించడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. నిన్నే లెటర్ ఇచ్చారు సీఎంకి. దాన్ని కూడా మనం చేయాలి సార్ అని చెప్పని దాన్ని 100 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను ఇచ్చాను. దాని ప్రయత్నం కూడా చేస్తా. కాబట్టి వెంకటగిరి నియోజకవర్గాన్ని మనం అసలు మన డివిజన్ కూడా అడిగాం. ఎందుకంటే రకరకాలుగా అనుకుంటా ఉన్నారు కాళాస్తాని అదని ఇదని. ఏది కాదు. ఉంటే మనకి డివిజన్ రావాలి, లేకపోతే అందరూ నెల్లూరులోనే ఉంటాం. అది కూడా డిసైడ్ అయిపోయింది. ఎవరు టెన్షన్ పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే అన్ని మండలాలు నెల్లూరు జిల్లాకి డిసైడ్ చేశారు. గూడూరు కానీ వెంకటగిరి కానీ 2 కూడా నెల్లూరు. తర్వాత 20 ఎవరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలంలో సీసీ రోడ్లు 40 వరకు